ఎస్సీ వర్గీకరణ అమలుకు త్వరలోనే జీవో తీసుకొస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏకసభ్య కమిషన్ సిఫార్సును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. విస్తృతంగా చర్చించిన అనంతరం 3 గ్రూపులుగా వర్గీకరించేందుకు అంగీకరించింది. అటు మండలిలోనూ ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏకసభ్య కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ రిపోర్టు ప్రకారం 59 ఉపకులాలను గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించింది. గ్రూప్ 1లోని 15 ఉపకులాల జనాభా 3.288% కాగా వీరికి 1% రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సూచించింది. అలాగే గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748% కాగా వీరికి 9% రిజర్వేషన్. గ్రూప్ 3లోని ఎస్సీ 26 ఉపకులాల జనాభా 33.963% కాగా వీరికి 5% రిజర్వేషన్ కల్పించాలని వర్గీకరణ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీ ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు తీర్పునకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలుకు త్వరలోనే జీవో తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమిలేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం. దీనికి రోజు మంత్రివర్గ ఆమోదం కానీ శాసనసభలో చర్చ ద్వారా తీర్మానాన్ని ఆమోదించుకోవడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని తొందరలోనే జీవోల రూపంలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న కమిషన్ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో 1, 2, 3 సిఫార్సులను ఆమోదించింది. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్సీ వర్గీకరణతో 30-40 ఏళ్ల కల సాకారమవుతోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందన్నారు. అయితే వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇదొక చారిత్రక దినం అధ్యక్ష. ద డే ఆఫ్ సోషల్ జస్టిస్. 30-40 సంవత్సరాల కళ ఈరోజు సంపూర్ణంగా సాకారం కాబోతుంది. ఆందోళన కొన్ని వర్గాలకు కలుగుతుంది, కొనసాగుతుంది. మా నాయకుడు, మా ప్రభుత్వము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. వీఆర్ ఫర్ సోషల్ జస్టిస్. అటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలనే సిఫారసుకు శాసన మండలి ఆమోదం తెలిపింది.